హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. రీనీట్ 2026కి సంబంధించి ఓఎంఆర్ సీట్స్ మీద ఫేక్ న్యూస్ అనేటువంటివి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. వీటిని వార్న్ చేస్తూ ఎన్టీఏ అఫీషియల్గా పబ్లిక్ నోటీస్ అనేటువంటిది రిలీజ్ చేశారు. ఇటువంటి ఫేక్ న్యూసెస్ అనేటువంటివి స్ప్రెడ్ చేస్తే లీగల్ యాక్షన్స్ అనేటువంటివి తీసుకుంటాము అనేటువంటిది న్యూస్ అఫీషియల్గా ఈరోజు జూలై 28, 2026 పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేశారు. ఈ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ అనేటువంటివి, అలిగేషన్స్ అనేటువంటివి ఎలా స్టార్ట్ అయ్యాయి ఈ ఓఎంఆర్ సీట్ మీద అనేటువంటివి ఇన్ డీటెయిల్డ్గా న్యూస్ అనేటువంటివి చెక్ చేసుకుంటే, కాంగ్రెస్ పార్టీ అలిగేషన్స్ అనేటువంటివి స్టార్ట్ చేశారు. నీట్ ఓఎంఆర్ సీట్ మీద స్కామ్ జరిగింది అనేటువంటిది. సో దీనికి ఎలా న్యూస్ అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది అంటే, మీకు రైట్ కార్నర్లో వెబ్సైట్లో ప్రొవైడ్ చేసినటువంటి ఓఎంఆర్ సీట్ను నేను ఇక్కడ మీకు క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ రెడ్ ఇంక్తో హైలైట్ చేస్తూ ఎక్స్పోజ్ చేశారు. ఇవి ఏఐతో ఎక్స్పోజ్ చేస్తూ మాడిఫైడ్ చేసినటువంటి ఓఎంఆర్ సీట్స్. ఇది ఫేక్ అన్నమాట. కాబట్టి ఏఐతో జనరేట్ చేసినటువంటివి ఇవి ఫేక్ న్యూస్. ఇవి అనేటువంటివి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటివి అలిగేషన్స్ అనేటువంటివి చేశారు. వీటి మీద ఎన్టీఏ అనేటువంటిది క్లియర్గా క్లారిఫై ఇస్తూ ఈ అలిగేషన్స్ అనేటువంటివి తప్పు, ఈ ఇమేజెస్ అనేటువంటివి ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ అనేటువంటిది క్లియర్గా ఎన్టీఏ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే ఎన్డీటీవీ ఎడ్యుకేషన్ పోర్టల్లో జూలై 19 వచ్చినటువంటిది నీట్ యూజీ మీద వస్తున్నటువంటి ఫేక్ అనేటువంటిది, అలిగేషన్స్ అనేటువంటివి, వీటి మీద లీగల్ యాక్షన్స్ అనేటువంటివి తీసుకుంటాము సోషల్ మీడియాలో ఇటువంటివి మీరు స్ప్రెడ్ చేస్తే అనేటువంటిది ఎన్టీఏ వార్న్ చేస్తూ ఉంది. ఎన్టీఏ అఫీషియల్గా జూలై 28 నీట్ యూజీ ఓఎంఆర్ సీట్స్ అనేటువంటివి మ్యానిపులేషన్ చేస్తున్నారు. ఇవి ఏఐ ద్వారా జనరేట్ చేసి ఫేక్ న్యూస్ అనేటువంటిది సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ని లీగల్గా మేము ప్రొసీడ్ అవుతాము అనేటువంటి అఫీషియల్ న్యూస్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024, ఐటీ యాక్ట్ 2000, బిఎన్ఎస్ 2023 యాక్ట్ కింద లీగల్ యాక్షన్స్ అనేటువంటివి తీసుకుంటాము ఇటువంటి ఫేక్ న్యూసెస్ అనేటువంటివి స్ప్రెడ్ చేస్తే అనేటువంటిది ఎన్టీఏ అఫీషియల్గా చెప్తున్నారు. కాబట్టి నీట్ ఆస్పిరెంట్స్ ఫేక్ న్యూసెస్ అనేటువంటివి మీరు బిలీవ్ చేయకండి. అఫీషియల్గా ఎన్టీఏ వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు. ఏవైనా ఇష్యూస్ అనేటువంటివి రైజ్ అయితే ఇప్పటి వరకు ఎటువంటి న్యూస్ అనేటువంటిది లేదు. యాజ్ యూజువల్గా రిజల్ట్స్ అనేటువంటివి అక్యురేట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫేక్ న్యూసెస్ కాబట్టి మీరు ఎవరు బిలీవ్ చేయొద్దు అనేటువంటిది ఎన్టీఏ క్లియర్ చేస్తున్నారు. వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తే neet.nta.nic.in వెబ్సైట్లోకి వెళితే పోర్టల్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వీటిలో పబ్లిక్ నోటీసులలో నోటీస్ ఆన్ ఫేక్ అలర్ట్ ఆర్ ఏఐ జనరేటెడ్ నీట్ యూజీ 2026 డాక్యుమెంట్స్ అనేటువంటి పబ్లిక్ నోటీస్, అలాగే క్లైమ్స్ రిగార్డింగ్ ఓఎంఆర్ ఆన్సర్ సీట్ ఆఫ్ నీట్ యూజీ 2026 బీయింగ్ సర్క్యులేషన్ ఆన్ సోషల్ మీడియా అనేటువంటి 2 పబ్లిక్ నోటీస్ని అఫీషియల్గా ఎన్టీఏ జూలై 20 రిలీజ్ చేశారు. వీటిని క్లిక్ చేస్తే మీకు 28 జూలై 2026 రిలీజ్ చేసినటువంటి పబ్లిక్ నోటీస్ అనేటువంటిది అఫీషియల్ ఎన్టీఏ రిలీజ్ చేసినటువంటి నోటీస్ క్లియర్గా ఉంది. ఏఐ జనరేటెడ్ చేసినటువంటి ఫేక్ న్యూస్ని మీరు బిలీవ్ చేయకండి. అటువంటి ఏవైనా చేస్తే లీగల్ యాక్షన్స్ అనేటువంటివి తీసుకుంటాము అనేటువంటిది క్లియర్గా ఎన్టీఏ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సెకండ్ నోటీస్ అనేటువంటిది క్లిక్ చేస్తే ఎన్టీఏ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. వీటి మీద ఓఎంఆర్ ఆన్సర్ సీట్ మీద ఏవైనా క్లైమ్స్ అనేటువంటివి సోషల్ మీడియాలో ఫేక్ న్యూసెస్ అనేటువంటివి
స్ప్రెడ్ చేస్తే వాటిపైన సివియర్ యాక్షన్స్ అనేటువంటివి తీసుకుంటాము అనేటువంటిది. సో ఫైనల్గా మనకు ఎన్టీఏ క్లారిటీ ఇస్తున్నారు. ఎటువంటి ఫేక్ న్యూస్ని మీరు నమ్మకండి. అఫీషియల్గా ఎన్టీఏ వెబ్సైట్లో ఏదైతే ప్రొవైడ్ చేస్తారో వాటిని మీరు ఫాలో అవ్వండి అనేటువంటిది క్లియర్ చేస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్, మీరెవరు ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఫేక్ న్యూసెస్ని ఫాలో అవ్వకండి. అఫీషియల్గా ఎన్టీఏ ప్రొవైడ్ చేసేటువంటి న్యూస్ని ఫాలో అయ్యి మీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ని స్మూత్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.